అంటే వంట వాళ్ళు వచ్చి చేస్తే అని. ఏ ఎందుకు రారు? అది మేమే కాబట్టి. ఏంటి? అదే మేముండగా నీకేం భయం రా? వంట వాళ్ళు రాకపోయినా మేమున్నాగా మేం చేయలేమా అంటుంది. వంట పనులు ఎక్కడి వరకు వచ్చాయి వెళ్ళి చూద్దాం పద నాన్న. పదండి. అయ్యో అయ్యో అదేంటి అమ్మా, 10ంటికల్లా వంట రెడీ చేయమని చెప్పాను. ఇక్కడ చూస్తే ఒక్క వంట వాడు లేడు. అసలు వాళ్ళ ఇంటికి వచ్చారా లేదా, వంట చేశారా లేదా? ఇంకా అనుమానమా నాన్న? వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అమ్మా, ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చానమ్మా. ఎలా హ్యాండ్ ఇస్తారు? అయ్యో, ఇంకా అర్థం కాలేదా చేతు? నీ అన్నదానం ఆగాలని ఆ వంట వాళ్ళు నిన్ను మోసం చేశారు. నీ దగ్గర డబ్బులు తీసుకొని నీకు ద్రోహం చేశారు నాన్న. ఇంత తెలివైన నిన్ను వెదవని చేశారు చైతు. వదిల్లు, మరీ అంత బాధపడకండి. మీరందరూ అనుకుంటున్నట్టుగా ఆ వంట వాళ్ళు నన్నేం మోసం చేయలేదు. మరి నేనే వాళ్ళని మోసం చేశాను. నువ్వు మోసం చేసావా? ఎలా నాన్న? నా దగ్గర చెక్కు తీసుకున్నానని వాళ్ళు మురిసిపోతున్నారు గాని పాపం ఆ చెక్కు మీద నేను సంతకం పెట్టలేదని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో. సంతకం పెట్టలేదా? చాలే వదన్లు, అన్నదానం ఆపడానికి వంట మనుషుల వేషంలో వచ్చింది మీరేనని నేను అప్పుడే కనిపెట్టేశాను. సో అన్నదాన డబ్బులు మనకి, అవమానం చేతుకి. ఎలా ఉంది నా ప్లాన్? అందుకే ఏమీ తెలియనట్టుగా నేను కూడా డ్రామా ఆడి ఈ చెక్ మీద సంతకం పెట్టకుండా తప్పించుకున్నాను. ఇంకో వంట వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వంటలు చేస్తున్నారు. చూడండి, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మధుమతి పుట్టినరోజు నాడు అన్నదానం చేయకుండా మాత్రం ఆపలేరు. ఎలాగో వచ్చారు కదా, భోంచేసి వెళ్ళిపోండి. బాయ్. వంట వాళ్ళ వేషంలో వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. చేతు ఇక్కడ వంటలు చేయిస్తూ ఉంటాడు. వెళ్ళి నాశనం చేద్దాం. పదండి. ఏమా, పప్పు అయిపోయిందా? మీ నొక్కేయకుండా ఎలా అయిపోతుంది సార్? నొక్కేమని కాదు, వంటైందని. నొక్కేయకుండానా? అంటే మా ఉద్దేశం ఉప్పు వేయకుండా ఎలా అయిపోతుంది అంటే అది నిజం చెప్పు మామా, అవి మనం వండిన వంటలు కాదు కదా? ఎవరు చెప్పారే? మీ అమ్మ పుట్టినరోజున మనం కాకపోతే ఇంకెవరు వండిస్తారే? గౌలేగాడు. అంటే ఎవరే? ఇంకెవడు? నా అయ్యగాడు. ఒరే అవలగా, బయటికి రారా. ఏయ్, నువ్వెప్పుడొచ్చావురా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? చాలు, మీ డ్రామాలు ఇంకా ఆపుర్రి. నాకంతా అర్థమైంది. ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు. మా అమ్మ పుట్టినరోజు గీడ్తో చేయించిండ్రు. నేను వండిన వంటలు దాచిపెట్టిండ్రు. గీడొండిన వంటలు అన్నదానం చేసిండ్రు. లేదమ్మా. చల్ని తల్లి,
నమ్మనికి నేను మా మామని అనుకున్నావురా. శ్వేత మధుమతి బిడ్డ మా అమ్మని చంపి గామె ఉసురు పోసుకున్న చాలక సిగ్గు లేకుండా అన్నదానం చేయనీకి వచ్చినవారా. మీలాంటోన్ని ఏం చేసినా పాపం లేదురా. పోరా గీ నుంచి పోరా. అది కాదమ్మా. పోతావా పోవా. నువ్వు మాటలతో నినవ్రా నిన్ను. ఏయ్ పోతావా కొట్టి సంపమంటావా. ఏంటే నీ ఆవేశం? నువ్వాగు. వీడితో చేతులు కలిపినా నిన్ను కూడా కొట్టాలి. కానీ నువ్వు మా అయ్య సొంటోడు అని వదిలేసినా. ఏం రా పోతావా పోవా. నువ్వు తప్పుకో మామా. నేను చెప్పేది వింతల్లి. యా పోరా ఉలగా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ అన్నదానం వీడియో చేయించాడే. తెలుసు గందికనే కొట్టినా. వీడు గీన్నే ఉంటే సంపుతా. పొమ్మని గిన్ని గిన్నుంచి పొమ్మను. అలాగేనమ్మా, వెళ్ళిపోతాను. నేను చేసిన పాపాలకి నాకే శిక్ష పడాల్సిందే. నేనేం బాధపడలేదు బావా. శ్వేత, మధుమతే నీ రూపంలో వచ్చి నాకే శిక్ష వేసింది అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను. వస్తాను బావా. మళ్ళీ వస్తే కొట్టుడు కాదు, సంపి పాడేస్తా. పద మామా. శ్వేత, నువ్వేం బాధపడకరా. శ్వేత, అమ్మ శ్వేత. మా అమ్మని చంపి గామె ఉసురు పోసుకున్న చాలక సిగ్గు లేకుండా అన్నదానం చేయనీకి వచ్చినవారా. మీలాంటోన్ని ఏం చేసినా పాపం లేదురా. యా పోరా ఉలగా. శ్వేత నా మాటల్లో తప్పే లేదు. నేను చేసిన పాపాలకి తిట్టడం కాదు, చంపిన పాపం లేదు. కాకపోతే నా బిడ్డకి నేను దూరం అయిపోతున్నాను. అదే తట్టుకోలేకపోతున్నాను. నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.